హాయ్ అండి. నేను మీ వాహిని. ఈరోజు మన ఛానల్ కిచిడీ వైజాగ్‌లో నేను మీకు చూపించబోయేది ఒక ట్రావెల్ వీడియో. సో, మేమందరం ఒక మెయిన్ ఈవెంట్ కోసం వెళ్తున్నామనమాట. సో, మేమందరం అంటే అందరం ఏమి వెళ్ళలేదు. నేను, మా హస్బెండ్, బాబు మాత్రమే వెళ్ళామనమాట. సో, ఎవరు ఈసారి మా దగ్గర లేరు. సో, మమ్మీ వాళ్ళు రావడం అవ్వలేదు. సో, ఈ ఈవెంట్ ఇషాన్ గాడికి చాలా స్పెషల్ అనమాట. సో, అందుకని టెంపుల్‌కైతే బయలుదేరాం. సో, ఏ టెంపుల్‌కో చెప్పే ముందు యాక్చువల్‌గా మేము బెంగుళూరు నుంచి బయలుదేరేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో, ఈవినింగ్ అయిపోవడం వల్ల బేలూరులో అయితే నైట్ ఉండిపోవాల్సొచ్చింది. సో, నైట్ మేము బేలూరు రీచ్ అయ్యేసరికే అరౌండ్ లైక్ 11 అయితే అయ్యింది. సో, స్టే కూడా ఆన్ ద వేలోనే తీసుకున్నాం స్టే. ఎగ్జాక్ట్‌గా ఏ పాయింట్‌కి రీచ్ అవుతామో తెలియక. సో, బేలూరు వెళ్ళి అక్కడ నైట్ స్టే అయిపోయి మార్నింగ్ 6:00 స్టార్ట్ అయ్యామనమాట. సో, చూసారు కదా క్లైమేట్ అయితే కంప్లీట్ ఫాగ్. ఇదొచ్చేసి మంత్ కూడా సమ్మర్‌లోనే అన్నమాట. ఏప్రిల్ అలాగా. సో, మొత్తం అంతా ఫాగ్‌తో ఉందన్నమాట. సో, వెదర్ అయితే సూపర్ ఉంది. చాలా ప్లెజెంట్‌గా ఉంది. ఎంత ఫాగ్‌ది వెస్టర్న్ ఘాట్స్‌లో ట్రావెల్ చేయాలంటే చాలా చాలా బావుంటుంది. సో, ఇదొచ్చేసి తుంగా రివర్. సో, మేమెళ్ళేది శృంగేరి వెళ్ళాము. ఈశాన్ అక్షరాభ్యాసం కోసం. సో, శృంగేరి టెంపుల్ బయట మీకు వెహికల్స్ అవి పెట్టుకోవడానికి పార్కింగ్ ఏరియా అయితే చాలా పెద్ద ప్లేస్ ఉంది. అండ్ టెంపుల్ బయట ఇలాగా షాప్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీకు స్లేట్స్, పూజా సామాన్లు అయన్నీ అమ్ముతారు గానీ, దయచేసి ఏమి మోసపోకండి. అవన్నీ తీసుకెళ్ళిన లోపల వేస్టే. ఎందుకంటే స్లేట్స్ అవి అక్కడే ఇస్తారు. అండ్ ఈ పూజ సామాన్లు గూడా ఇస్తారు గానీ, అవి ఎక్కడ ఎవరు తీసుకోరు. ఇచ్చేది కూడా టెంపుల్ బయటే ఇవ్వాలి గానీ, లోపలైతే ఎవరు తీసుకోరు. సో, అవి కూడా కొనడం వేస్ట్. మీకు స్పెషల్‌గా ఏమైనా పూజ ఉంటే కొనుక్కోండి. లేకపోతే ఈవినింగ్ తెచ్చుకోండి గానీ, అక్కడ మాత్రం కొనడం చాలా ఎక్స్‌పెన్సివ్. అండ్ వాళ్ళు యూజ్ కూడా చేయట్లేదు. బయట ఎక్కడో పెట్టేయమని అంటున్నారనమాట. సో, నేనైతే తెలియక వాళ్ళు ఎలాగోకలా కొనిపించింది మనం కొనేసుకున్నాం గానీ, లోపల తీసుకెళ్ళేసరికి అది యూజ్ చేయడం అవ్వలేదు. బట్ టెంపుల్ అయితే అంటే చాలా చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ అమ్మవారినైతే చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అసలు ఎంత అలంకరణ చేశారో. మేము వెళ్ళిన రోజు కంప్లీట్ పింక్ లోటస్ ఫ్లవర్స్‌తో అలంకరణ చేశారు. అసలు చాలా 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 బావుందనమాట చూడ్డానికి. నేనే దర్శనానికి ఒక 3 సార్లు వెళ్ళామనమాట. అండ్ మేము వెళ్ళిన టైంలో ఏమైందంటే, అప్పుడే పీఠాధిపతి ఆయన రావడం వల్ల స్టాప్ చేశారనమాట. సో, ఒకేసారి పంపించడం అని చాలా రష్ అయింది. బట్ మేము స్టార్టింగ్ టెంపుల్‌కి 11కి అరౌండ్ 11 అలా రీచ్ అయినట్టున్నాం మార్నింగ్. బట్ ఆ టైంలో మాత్రం అసలు చాలా 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 ఖాళీగా ఉంది. సో, ఇషాన్‌ని ఎర్లీ మార్నింగ్ 5కే లేపేయడం వల్ల వాడైతే చాలా యాక్టివ్‌గానే ఉన్నాడు. సో, కార్‌లో కూడా వే అంతా మాక్సిమం 2 అవర్స్ అలా నిద్రపోయాడు కాబట్టి వాడి నిద్ర అయితే తీరిపోయింది. సో, ఇలాగా అందరిని పంచెలు అవి ఎక్కువ ట్రెడిషనల్‌గా అలా తయారు చేసి తీసుకొచ్చారు. బట్ వాళ్ళకి పంచెలయితే ఏమి కంపల్సరీ కాదు. బట్ అటైర్ వచ్చేసి ట్రెడిషనల్ అటైరే అన్నమాట. పిల్లలకి స్పెసిఫిక్‌గా ఏం కాదు గానీ, పెద్దవాళ్ళు మాత్రం ట్రెడిషనల్ అటైర్ ఖచ్చితంగా చుడీదార్, శారీ అలాంటివి వేసుకోవాలి. అండ్ హస్బెండ్స్ వచ్చేసి వాళ్ళు ధోతి అలా లేకపోతే ప్యాంట్, షర్ట్ ఏదైనా సరే వాళ్ళు కూడా ట్రెడిషనల్‌గా వచ్చి రెడీ అవ్వాలి. అండ్ కమింగ్ టు టెంపుల్ వచ్చేసి లోపల అమ్మవారి దగ్గరికి మాత్రం షర్ట్స్ అనేవి రిమూవ్ చేసేయాలి. అండ్ ఖచ్చితంగా పంచె అయితే ఉండాలనమాట. ఆడవాళ్ళకి శారీస్, మగవాళ్ళకి పంచె అయితే ఉండాలి. ప్యాంట్స్‌తో ఉంటే మాత్రం అమ్మవారి దగ్గర వరకు అలౌ చేయరు. కొంచెం దూరంలోనే స్టాప్ చేసేస్తారు. సో, పంచెలనేవి కంపల్సరీ వేసుకోండి. అమ్మవారి దగ్గరికెళ్లి దర్శనం చేసుకోవాలనుకునే వాళ్ళు చాలా స్ట్రిక్ట్‌గా చెక్ చేస్తారనమాట. అండ్ డ్రెస్ కోడ్ అయితే చాలా కంపల్సరీ టెంపుల్‌లో. అండ్ మొత్తం ఇలాగ రెడీ చేసుకొని అక్కడ స్లేటు, పసుపు కొమ్ము, బియ్యం ప్లేట్‌తో చాక్ పీస్ ఇవన్నీ వాళ్ళే ఇస్తున్నారనమాట. పంతులు గారే. మీకు పంతులు గారు కూడా కనిపిస్తారు. అండ్ మీరు మధ్యలో ఏమైతే రాయాలో మొత్తం తెలుగులో చెప్తున్నారు, కన్నడలో చెప్తున్నారు, హిందీలో కూడా అక్కడ రాసుందనమాట. సో, దాని గురించి పెద్ద ఏం టెన్షన్ పడక్కర్లేదు. అండ్ రాసేవి కూడా మధ్యలో ఇలాగా ఆల్రెడీ ఇలా పెట్టారు కదా! వీటి మీద కూడా రాసున్నాయన్నమాట. ఆ బార్ కోడ్స్, బార్ గేట్స్ దగ్గర కూడా. సో, టెంపుల్ వచ్చేసి యాక్చువల్‌గా నాకు శృంగేరి గురించి అంత ఎక్కువ ఐడియా అయితే అసలు ఐడియాయే లేదు నాకు జనరల్‌గా. బట్ మా ఇంటి దగ్గర వాళ్ళు కొంతమంది వాళ్ళ పిల్లల్ని తీసుకొనెళ్లారు. ఒక బాబు 3 ఇయర్స్, ఒక బాబు 5 ఇయర్స్. సో, వాళ్ళెక్కువ అనేవారనమాట. ఇషాన్‌ని కూడా స్కూల్ జాయిన్ చేసే ముందు తీసుకొని వెళ్ళండి, వెళ్ళండి అని. మేము ఓకే. ఫైన్ తీసుకెళ్ళొచ్చులే అనుకున్నాం గానీ అంత పర్టిక్యులర్‌గా ఎందుకంటే మన సైడ్ ఆంధ్ర సైడ్ వాటి సైడ్ ఏంటంటే బాసర తీసుకొనెళ్తారు. లేకపోతే విజయనగరం తీసుకొనెళ్తారు. సో, నాకదే ఐడియా ఉన్నది. బట్ బెంగుళూరులో శృంగేరి అనేది ఇంత ఫేమస్, దీనికింత ప్రసిద్ధి ఉంది, ఇంత స్టోరీ ఉందనే విషయం అయితే నాకస్సలు తెలీదనమాట. సో, వాళ్ళు అంతలా అంటున్నారని అప్పుడు బ్యాక్ ఎండ్ స్టోరీ అంతా చదివి, అప్పుడు ఇది కూడా చాలా ఫేమస్ ఇలాగ అక్షరాభ్యాసాలవి చేయించడానికి సరస్వతీదేవి స్వయంగా ఇక్కడ ఉన్నారు. అవన్నీ జరిగాయి. ఆ స్టోరీ అంతా తెలిసాక అప్పుడు ఓకే. ప్లేస్ ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. ఇప్పుడు అక్షరాభ్యాసంకి అని పర్టిక్యులర్‌గా ఏం కాదు గానీ, ప్లేస్ అయితే విజిట్ చేయాల్సిన ప్లేస్ అని చెప్పి అనుకోని,
వెళ్ళామనమాట. సో, ఈ టెంపుల్ దగ్గరలోనే అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కూడా, హోర్నాడు అన్నపూర్ణేశ్వరి టెంపుల్ కూడా దగ్గరని తెలిసి అది కూడా వెళ్దాము ఒకవేళ కుదిరితే అని మాత్రం అనుకున్నాం. సో, చూసారు కదా పంతులు గారైతే అక్కడే నించున్నారు. అక్కడే సరస్వతి దేవి ఫోటో ఒక విగ్రహం కూడా ఉంటుంది. దాని ముందు మొత్తం ఇలా అందరిని కూర్చోబెడతారు. సో, ఇదొచ్చేసి టికెట్ అయితే ఆన్‌లైన్‌లో కూడా తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అక్కడికెళ్ళాక కూడా టెంపుల్ దగ్గర తీసుకోవచ్చు. సో, ఆన్‌లైన్‌లో ఏంటంటే టికెట్ డైరెక్ట్‌గా మీరు వెబ్‌సైట్‌కెళ్ళి తీసుకోవచ్చు. రూ. 500 అనమాట టికెట్. సో, టికెట్ పెట్టుకొని వెళ్ళాలి. సో, ఎంటర్ చేశాక మొత్తం హాల్ నిండిపోయే వరకు ఉంచుతారు. ఆ తర్వాత స్టాప్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ వాళ్ళనమాట. సో, కూర్చొని రాయించడం అది. సో, మా వాడైతే తెలిసిందే కదా ఇషాన్ గురించి అసలు కుదురుగా ఒక దగ్గరైతే కూర్చోవడం చాలా కష్టం. కాసేపు ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇంకా మంత్రాలు అవన్నీ మేము చదవడమే సరిపోయింది. వాడస్సలు ఇంకా అటు ఇటు గెంతడం, చాక్ పీసులతో గీయడం అదే ఎంజాయ్ చేస్తున్నాడనమాట. సో, ఇషాన్ ఏంటంటే ఏ ప్లేస్‌కెళ్ళినా వాడెంత ఎంజాయ్ చేయాలో, వాడెంత ఎక్స్‌ప్లోర్ చేయాలో చేసేస్తాడు. సో, పిల్లలందరూ అంతే కదా! సో, ఇక్కడేంటంటే మదర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని రాయించాలనమాట. అవన్నీ పసుపు కొమ్ముతో మా వాడి చేత రాయిద్దామంటే కొంతసేపైనా బావున్నాడు గానీ, తర్వాత ఇదిగోండి ఇలా గెంతులేసి, దొర్లేసి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నాడనమాట. సో, నేనే కొంచెం రాశాను గానీ, వాడంతలో వాడు రాసేస్తాడంట. నేను రాయించకూడదంట. అది వాడి మెయిన్ ప్రాబ్లమ్. సో, అయ్యగారు చూడండి నా చేతిలో నుంచి లాగేసుకొని మరి వాడే రాస్తా అనుకోవాలా. సో, ఎలాగోకలాగా రాయించడం అయితే రాయించాము కష్టపడి. పక్కావిడ కాస్త తిట్టి, గసిరి అలా భయం చెప్తే ఆ కాసేపు ఏదో కూర్చున్నాడు. బట్ కొన్ని మంత్రాలయితే రాయించాం. అండ్ టెంపుల్ యొక్క ప్రసిద్ధి బాగా బ్యాక్ ఉన్న స్టోరీ ఏంటంటే కర్ణాటకలోని తుంగా నది ఒడ్డున ఉన్న శృంగేరి శారదాపీఠం ఎంతో ప్రసిద్ధి చెందినది. హిందూ ఆధ్యాత్మిక క్షేత్రం. ఇది శంకరాచార్యులు భారతదేశంలో స్థాపించిన 4 ప్రధాన అద్వైత పీఠాల్లో ఇది మొదటిది. ఇక్కడ మెయిన్‌గా చెప్పే విషయం ఏంటంటే ఋష్యశృంగ మహర్షి తపోభూమి అని కూడా అంటారు. రామాయణం కాలానికి పూర్వం బింబాడక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఆయన పేరు మీదుగా ఈ ప్రాంతం శృంగేరిగిరి అని కాలక్రమేణా అది శృంగేరిగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. మెయిన్‌గా ఇక్కడ ఏంటంటే ఆది శంకరాచార్యులు ఈ ప్రాంతం సందర్శించినప్పుడు తుంగా నది ఒడ్డున ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశారనమాట. పాము, కప్ప అసలు భద్ర శత్రువులు కదా! సో, ఆ టైంలో ఏంటంటే ఒక మిట్ట మధ్యాహ్నం వేళ కప్పొచ్చేసి ప్రసవ వేదన అనుభవిస్తుందనమాట. సో, అలా ప్రసవించినప్పుడు పాము నాగుపామొచ్చేసి పడగెత్తి దానికి షెల్టర్ అనేది ఇస్తుందనమాట. సో, ఆ దృశ్యాన్ని చూసి ఆది శంకరాచార్యులు చాలా ఆశ్చర్యపోతారు. ఈ వైరాన్ని మర్చిపోయేలా చేసిన ఆ పవిత్ర స్థలం యొక్క గొప్పతనాన్ని గుర్తించిన శంకరాచార్యులు ఇక్కడ శారదాంబ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించారు. సో, ఆది శంకరాచార్యులు శారదాంబ అమ్మవారి పీఠం కాశ్మీర్ నుంచి శ్రీచక్రంతో కూడిన శారదాదేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. అండ్ అంతేకాదు ఈ శారదాంబ టెంపుల్ పక్కనే మీకు చాలా అందంగా కనిపిస్తది. మొత్తం ఆర్కిటెక్చర్ అంతా బయట నుంచి చూస్తే. సో, అది విద్యాశంకర్ దేవాలయం అనమాట. శివుడి దేవాలయం. ఆ దేవాలయం కూడా చూడ్డానికి ఆటిలకి స్కై అవన్నీ చూసి ఆహ్, నెక్స్ట్ ఆ స్ట్రక్చర్ అన్నిట్లికి చాలా చాలా అనిపిస్తుంది. అండ్ ఆ టెంపుల్ కూడా చాలా చాలా ఫేమస్ అనమాట. 2 పక్క పక్కనే ఉంటాయి ఒకే ఏరియాలో. సో, ఆ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ ఈ టెంపుల్ మాక్సిమం మీరు ఒకవేళ ఎక్కువ టైమ్ స్పెండ్ చేయగలిగితే మాత్రం మార్నింగ్ అండ్ ఈవినింగ్ అంటే మేమెళ్ళిన టైంలో చాలా ఎండగా ఉన్నది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ వెళ్ళండి. చాలా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అండ్ మీకు ఆ పాము, కప్ప స్టోరీ కనపడ్డది చెప్పాను కదా! అది కూడా మీకు ఎక్కడైతే అలా కనపడిందో అక్కడ కూడా విగ్రహం ప్రతిష్ఠించుంటది. ఆ నది ఒడ్డునే అనమాట. మెట్లు దిగుతాము. మెట్లు దిగే దగ్గరే చిన్న గుడిలాగా అయితే కట్టి ఉంటది. సో, అబ్జర్వ్ చేయండి. సో, ఖచ్చితంగా వెళ్ళే ముందు అన్నీ అయితే చూసుకొని వెళ్ళండి. అండ్ ఇలా 2 ఏనుగులైతే ఉంటాయి. అవి ఇలా మనీ తీసుకొని అందరిని ఆశీర్వదిస్తుందనమాట. సో, ఇషాన్ గాడికి అది చాలా చాలా నచ్చింది. చాలా చాలా అనిపించింది. ఇది ఫస్ట్ టైమ్ అనమాట వాడు అలాంటిది ఎక్స్‌పీరియన్స్ చేయడం. సో, అందుకే మళ్ళీ మళ్ళీ ఆల్రెడీ లైక్ ఆల్‌మోస్ట్ 4-5 టైమ్స్ ఏమో తల మీద అలా పెట్టించుకున్నాడు. సో, పీఠాధిపతులనమాట అక్కడే ఉంటారు. శారదాంబ టెంపుల్ అక్కడే రైట్ సైడ్ ఉంటదనమాట. మీకు చూపిస్తాను ఆర్చ్ వీడియోలో వచ్చినప్పుడు. సో, అక్కడి నుంచే వాళ్ళు అక్కడే స్టే చేస్తారు. అండ్ రోజు ఈవినింగ్స్ అండ్ మార్నింగ్స్ వచ్చేసి వాళ్ళొచ్చి మాట్లాడడం అవన్నీ కూడా జరుగుతాయి. సో, ఇక్కడే అనమాట రైట్ సైడ్ చిన్న టెంపుల్‌లా ఉంటుంది చూపిస్తాను. ఈ నది ఒడ్డునే ఆ పాము, కప్ప స్టోరీ అవన్నీ చూసారనమాట. శంకరాచార్యులు చూసి ఇక్కడ స్థాపించిన అది చేశారు. సో, బ్రిడ్జ్ ఉంది కదా! ఆ బ్రిడ్జ్ ఇదిగోండి పాము, కప్ప. సో, ఇక్కడే చూసి అలా స్థాపించారు. అండ్
మేము ఈవినింగ్ వరకు స్టే చేద్దామని అనుకున్నాం. అంటే టెంపుల్ ఫస్ట్ మార్నింగ్ చూసాం గానీ మధ్యాహ్నం వెళ్ళాం గానీ మిట్ట మధ్యాహ్నం అవ్వడం వల్ల చాలా చాలా ఎండగా ఉంది. సో, ఈవినింగ్ వరకు ఒకసారి చూసి అప్పుడు హోర్నాడు స్టార్ట్ అవుదామని అనుకోని ఇలాగా ఇంకేమైనా ఉన్నాయేమో అని సిరిమాను ఫాల్స్‌కయితే వచ్చాము. సో, ఈ ఫాల్స్ కూడా చాలా ఫేమస్ అనమాట అక్కడ ఏరియాలో. ఫాల్స్ అయితే చాలా బావున్నాయి. అండ్ మెట్లొచ్చేసి లైక్ ఒక 70-80 స్టెప్స్ అయితే ఉంటాయనుకుంటా కిందకి. సో, వాటర్ ఫాల్ ఓకే. ఫైన్. బానే ఉన్నది. వెళ్ళొచ్చనమాట. సో, వెళ్ళే ఏరియా మాత్రం చాలా లోపలికి అండ్ చాలా చిన్న రోడనమాట. సో, చూసుకొని వెళ్ళండి. ఓకే. మరీ సూపర్ ఏం కాదు. బట్ ఓకే. ఇట్స్ లైక్ యావరేజ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో, ఇఫ్ యూ వాంట్ టు విజిట్ యూ కెన్ విజిట్. అండ్ ఇదొచ్చేసి చెప్పాను కదా! మొత్తం పీఠాధిపతులందరూ ఇక్కడే ఉంటారనమాట. సో, ఈ ఆర్చ్ లోపలికెళ్ళి ఇది కూడా కంపల్సరీ విజిట్ అవ్వండి. ఫుల్ చెట్లతో ఉంటది. చాలా ప్రశాంతంగా ఉంటది. అండ్ గురువుగారు వాళ్ళని కలాలి అనుకుంటే కూడా వాళ్ళకి ప్రేయర్స్ అవి చేసుకోవాలనుకుంటే ఈవినింగ్ వెళ్లి కలొచ్చనమాట. సో, ఈవినింగ్స్ అనేది కొన్ని ఫిక్స్డ్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైంలో వాళ్ళు బయటకొస్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చూసారా చాలా పెద్ద పెద్ద ఫిషెస్ ఉంటాయి. మన చెయ్యి ఎంతుంటదో అంత సైజ్ ఫిషెస్ ఉంటాయన్నమాట. చాలా పెద్ద పెద్దవి. సో, చూడొచ్చు మీరు ఆ ఫిషెస్ అవి కూడా. అండ్ ఇషాన్ ఈవినింగ్ అయితే చాలా చాలా బాగా ఆడుకున్నాడు. సో, మేము శృంగేరి నుంచి బయలుదేరేసరికి 6 అయిపోయింది. ఆ రోజు ఇంకా లక్కీగా 7:30కి చీకటి పడింది. ఒక పెద్ద అడ్వెంచరే చేశామనమాట. అసలు చాలా భయంకరంగా ఉంది రోడ్. హోర్నాడు నుంచి శృంగేరి నుంచి హోర్నాడు వెళ్ళామనమాట. సో, నైట్ అయిపోవడం వల్ల అసలు ఎక్కడ లైట్ లేదు. మధ్యలో దారిలో ఊర్లు లేవు. ఎక్కడ హౌసెస్ లేవు. ఎక్కడో ఒకానొక చోటలో ఒక్కొక్క బైక్‌లో ఎవరో మనుషులు కనపడేవారు. అసలైతే ఆ రోజు నైట్ మాత్రం నిజంగా చాలా పెద్ద అడ్వెంచర్. చిన్న బేబీతో అంత పెద్ద అడ్వెంచర్ చేశాం అసల. ఎందుకంటే అసలు సిగ్నల్స్ అవి కూడా ఉండవు. అసలు ఊరు నిజంగా మేము కరెక్ట్ డెస్టినేషన్‌కెళ్తున్నామో లేదో తెలీదు. మధ్య మధ్యలో సిగ్నల్స్ వచ్చేవి. ఈ ఊరేంటంటే మొత్తం అన్ని కొండలు ఎక్కి, ఎక్కి, ఎక్కి కిందకి దిగి ఒక ప్లేస్‌కొస్తే గాని ఊరు అక్కడేదో ఊరుంది అని కనపడలేదు. ఎందుకంటే దారిలో అసలు ఏ ఊర్లు లేవు. అండ్ నైట్ ట్రావెల్ చేసాం. ఎలాంటి వెహికల్స్ ఎనకాల లేవు, ముందు లేవు. ఎందుకంటే అంత లేట్ నైట్స్ ఎవరు ట్రావెల్ చేయలేరు. చాలా దట్టమైన అడవనమాట. సో, చాలా చాలా రిస్క్ అయితే చేసాము. అస్సలలా ఎప్పుడు చెయ్యకూడదు. అండ్ చిన్న బేబీ కూడా ఉన్నాడు కదా! చాలా టెన్షన్ పడ్డామనమాట. సో, రీచ్ అయిపోయాము. ఆన్ ద వే వచ్చినప్పుడే మేమిలా హోటల్ కూడా బుక్ చేసుకున్నాం. పద్మశ్రీ అని టెంపుల్ పక్కనే అసల మార్నింగ్ లేచేసరికి పికాక్స్ సౌండ్ అదంతా అసల చుట్టూరు అడవే చాలా చాలా బావుంది టెంపుల్ కూడా. అండ్ ఈ టెంపుల్ మెయిన్ ఏంటంటే టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ 9 వరకే నార్మల్ దర్శనం అలౌడ్. తర్వాత ఏమైనా సరే వాళ్ళు స్పెషల్ దర్శనాలే అనమాట. ఏవో టికెట్స్ అవి తీసుకొని పూజలు అలా చేసుకోవడం. సో, మార్నింగ్ 6:30కి ఓపెన్ చేస్తున్నారు. 6:30కి అనుకుంటా. ఆర్ 7-9 అనుకుంటా. ఓన్లీ నార్మల్ దర్శనాలనమాట. సో, మిగతా టైంలో ఎప్పుడైనా సరే టికెట్ తీసుకోవడమే. అండ్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ అనేది అది మొత్తం రోజులో 3 టైమ్స్ ఫుడ్ అనేది ఫ్రీ ఫుడ్ ఉంటుందనమాట. సో, ఫ్రీ ఫుడ్ మార్నింగ్ వచ్చేసి టిఫిన్స్ అక్కడ టిఫిన్ షాప్స్ అవి కూడా ఉంటాయి. బట్ నైట్ అయ్యేసరికి టిఫిన్ ఎక్కడ ఉండదు. కొంచెం ఒక 1 కిలోమీటర్ల దూరం ఉంటేనే ఒక దగ్గరే ఉంటుంది. ఇది చాలా చిన్న ఊరనమాట. సో, అంత ఓవర్‌గా డెవలప్‌డ్ కాదు. బట్ ఉండడానికైతే హోటల్స్ అవన్నీ బానే ఉన్నాయి. బట్ మార్నింగ్ టైమ్ ఉంటది. నైట్ టైమ్ దొరకడానికి ఒక 1 ½ కిలోమీటర్ టెంపుల్ నుంచయితే నడుచుకొని వెళ్లి అక్కడ టిఫిన్స్ ఓకే ఉంటాయి. బట్ బాగా ఎక్స్‌పెన్సివ్. ఎందుకంటే 3 టైమ్స్ ఎ డే మీల్ గుడిలోనే పెడతారు. సో, చాలా మంది గుడిలోనే భోంచేస్తారనమాట. సో, ఈ టెంపుల్ కూడా చాలా చాలా బావుంది. చాలా నేచర్‌కి ఎవరైతే నచ్చుతదో అది ఈ 2 టెంపుల్స్ ఖచ్చితంగా విజిట్ అవ్వండి. అండ్ ఫుల్ డీటెయిల్స్ వచ్చేసి నేను నా ట్రావెల్ వీడియోలో పెట్టాను. అండ్ ఇంకా టెంపుల్స్ విశిష్టత అయన్నీ తెలుసుకోవాలనుకుంటే మాత్రం మీరు నా భక్తి ఛానెల్‌లో కూడా చూడొచ్చు. సో, నా భక్తి ఛానెల్ వచ్చి శ్రీ భక్తి లహరి అండ్ ట్రావెల్ ఛానెల్ వచ్చేసి ట్రావెల్ విత్ వాహి. సో, ఈ రెండిట్లో కూడా చూడొచ్చు. అండ్ ఇదొచ్చేసి మేము హోర్నాడు ఫాల్స్ అని ఉన్నది. చాలా చిన్న ఫాల్స్. అక్కడ మేము వెళ్ళినప్పుడైతే అసలు ఆ దారనేది లేదు. బట్ సీనరీ అయితే చాలా చాలా బావుంది. మస్ట్‌గా విజిట్ అవ్వాలి. అండ్ మేము రిటర్న్ వచ్చేసే టైంలో దారిలో ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో అన్ని టెంపుల్స్ విజిట్ చేసుకొనైతే వచ్చామనమాట. సో, ఇలా బెంగుళూరులో ఉండి అక్షరాభ్యాసం అనేది చేయాలి అనుకుంటే మాత్రం శృంగేరి విజిట్ చేయొచ్చు. చాలా బావుంది టెంపుల్ అది కూడా. అండ్ ఇలా దారిలో వచ్చినప్పుడు ఆన్ ద వేలో హైవేలోనో తెలిసిందే కదా! ఇలాగా ఆయిల్స్ అవి ఆడించేవి అవి ఉంటే గానుగ నూనె. సో, అక్కడ కూడా దిగేసి తీసుకున్నాం. సో, మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నేను డిస్‌ప్లే కూడా చేశాను. అక్కడ ఫోను నంబర్ చేస్తే డెలివరీ కూడా ఉందంట. హోమ్ డెలివరీ. సో, అందుకే పెట్టాననమాట. సో, అలా హోమ్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. అండ్ నిజంగా ఇక్కడ ఆడుతున్నారు. అది చూడడం కోసమే దిగేసి వెళ్లి చూసామనమాట. సో, ఇది. అండ్ మేము వచ్చినప్పుడు ఆన్ ద వేలోనే శ్రావణ్ బెల్గా అనమాట. సో, కార్‌లో నుంచి చూసాం. ఎందుకంటే మా వాడితో అంత పైకెళ్ళి చూడడం చాలా కష్టం. సో, ఇదండి మన ట్రిప్. ఇషాంత్ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేసాం. వాడు కూడా ఫుల్ ఎంజాయ్ చేసాడు. ఫుల్ టైర్డ్ అయిపోయాం. ఇంటికి కూడా రీచ్ అయిపోయాం. సో, అదండి మరిన్ని విశేషాలతో మీ ముందుకొస్తా. అంతవరకు థాంక్ యూ.